హలో గైస్, ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ పర్చేసింగ్ ద ప్యాక్. ఇప్పుడు ఆ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ప్యాక్ని మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో దీనికోసం ఫస్ట్గా మీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసి ఎడిట్, ప్రిఫరెన్సెస్ అండ్ దాని ఇక్కడ నుంచి స్క్రిప్టింగ్ అని ఉంది కదా లాస్ట్ ఆప్షన్, ఇందులో వెళ్ళండి. అండ్ ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఎలో స్క్రిప్ట్స్, సో ఇదైతే ఎనేబుల్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే కంప్లీట్ క్లోజ్ చేసేయండి. అండ్ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్లో మీకు ఈ ఫైల్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. ఓకే, ఇందులో మీరు ఫస్ట్గా ఫాంట్స్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. ఈ ఫాంట్స్ అన్నీ కూడా మీ సిస్టంలో ఇన్స్టాల్ అయితే చేయండి. అండ్ దెన్ ఇక్కడికి వచ్చి సో ఇది ఒక రిఫరెన్స్ ఇమేజ్, లైక్ ఇప్పుడు ఎనేబుల్ చేశాం కదా స్క్రిప్ట్స్లో, సో అదే ఇమేజ్ ఇక్కడైతే పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఇన్స్టాలేషన్ ఫైల్ ఉంది కదా, సో జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓకే, ఇన్స్టాల్ అండ్ దెన్ ఫినిష్. సో ఇదంతా అయిపోయాక మీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని అయితే ఒకసారి ఓపెన్ చేయండి. ఒకవేళ కనుక ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంటే దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేయండి, అప్పుడే మీకు ఎక్స్టెన్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఒక న్యూ ప్రాజెక్ట్ అండ్ దెన్ ఇక్కడ న్యూ కామ్ తీసుకోండి. అండ్ దెన్ విండోస్, ఎక్స్టెన్షన్స్ అండ్ దెన్ ఇక్కడ మీకు LSA AE టైటిల్స్ అని చెప్పి ఒకటి ఎక్స్టెన్షన్ అయితే కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ మీకు ఈ విధంగా ఒక న్యూ ప్యానల్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ ప్యానల్ని మీరు కావాలంటే మీ సెకండ్ డెస్క్టాప్లోకి పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ దీన్ని మీరు ఏ ప్యానల్లో అయినా సరే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, సో నేనైతే ప్రస్తుతం దీన్ని అన్లాక్ చేసి అండ్ ఈ ఎక్స్టెన్షన్లో కనుక చూసుకుంటే మీకు ఇటువంటి ట్రెండింగ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ 50 ఉంటాయి. అండ్ ఈ 50 టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా మీకు నచ్చిన కలర్స్, ఫాంట్స్, సైజ్ వాటిని బట్టి మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు నచ్చిన టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, సో దాన్ని అప్లై చేసుకోవడానికి సింప్లీ ఆ టెక్స్ట్ ఎఫెక్ట్ మీద ఒకసారి క్లిక్ చేయండి. సో చేశాక మీకు ఆ టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఒక ప్రీ కాంప్ కింద మీ ప్రాజెక్ట్లోకి అయితే ఇంపోర్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు దీన్ని కావాలంటే క్లోజ్ చేసుకోండి లేదా పక్కకు మూవ్ చేసుకోండి. అండ్ ఇక్కడ కనుక మీరు స్క్రబ్ చేస్తూ వస్తే ఆ టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. ఓకే, అండ్ ఇందులో మీకు మెయిన్ ప్రాపర్టీస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి, లైక్ ఫాంట్స్ ఆర్ టెక్స్ట్ కలర్, ఫాంట్ సైజ్, ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్ ఈ ప్రీ కాంప్ లేయర్ సెలెక్ట్ చేసి ప్రాపర్టీస్ ప్యానల్. ఓకే, సో ఈ ప్రాపర్టీస్ ప్యానల్ నుంచే మీరు ఈ కలర్స్ ఇవన్నీ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇంకా మీరు అడ్వాన్స్డ్గా కనుక చేంజ్ చేయాలనుకుంటే ఈవెన్ ఈ ప్రీ కాంప్ లోపలికి వెళ్తే ఇక్కడ మీకు ఇండివిజువల్ టెక్స్ట్స్ కూడా ఉంటాయి. సో ఇండివిజువల్ టెక్స్ట్ క్లిక్ చేసి వాటి యొక్క ప్రాపర్టీస్ ప్యానల్లోకి వెళ్ళి కూడా మీరు వీటిని అయితే ఇంకా అడ్వాన్స్డ్గా ఎడిట్ చేసుకోవచ్చు. బట్ కామన్గా ఎడిట్ చేసే ప్రాపర్టీస్ లైక్ కలర్స్, ఫాంట్స్, సైజ్ ఇవన్నీ కూడా నేనైతే ఇక్కడ ఇచ్చేసాను. సో ఇక్కడ నుంచే మీరు ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే.